ఏపీలో రెబల్ ఎమ్మెల్యేల పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. కొత్త పార్టీలోనూ టికెట్ లేకపోవడంతో నేతలు నేలచూపులు చూస్తున్నారు. రెబల్స్కు నో ఛాన్స్ అంటున్నాయి అధికార ప్రతిపక్షాలు. దీంతో రెబల్ ఎమ్మెల్యేల పరిస్థితి అయోమయంగా కనబడుతోంది. వైసీపీ వైఖరి నచ్చక ఆనం, మేకపాటి, శ్రీదేవి, కోటంరెడ్డి టీడీపీలోకి చేరారు. కోటంరెడ్డికి మాత్రమే మొదట జాబితాలో చోటు దక్కింది. మిగతా వారికి మాత్రం అదృష్టం దక్కలేదని చెప్పుకోవాలి. తర్వాత ప్రకటించే జాబితాలోనైనా అవకాశం దక్కుతుందని ఆశిస్తున్నా అది కూడా డౌటే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు, పార్టీని దగ్గర నుంచి గమనిస్తున్న వాళ్ళు. తిరువూరు, తాడికొండలోనైనా సీటు ఉందని ఉండవల్లి శ్రీదేవి అనుకున్నారు. కానీ 2 చోట్ల అభ్యర్థులను ప్రకటించడంతో శ్రీదేవికి మొండి చేయి తప్పలేదు. ఈ నేతలు వైసీపీలో ఇమడలేక వైసీపీ రెబల్ అభ్యర్థులుగా, రెబల్ ఎమ్మెల్యేలుగా మారి టీడీపీ బాట పట్టారు. కానీ టీడీపీలో కూడా ప్రస్తుతం రాబోయే ఎన్నికల్లో వాళ్ళకి సీట్లు డౌట్గానే కనపడుతోంది. టీడీపీ నుంచి వైసీపీలోకి వెళ్లిన వాసుపల్లి గణేష్ టికెట్పై ఇంతవరకు క్లారిటీ లేదు. ఇప్పటి వరకు ప్రకటించిన జాబితాలోనూ ఆయన పేరు కనిపించలేదు. మద్దాలగిరికి సీట్ ఇవ్వకుండా అక్కడ మంత్రి రజనీకి అవకాశం ఇచ్చారు. కరణం బలరాంకి ఊరట దొరకలేదు. అసలు పేరుందో లేదో తెలియక కరణం టెన్షన్ పడుతూ ఉన్నారు. ఫైర్ బ్రాండ్ వంశీకి గన్నవరంలో రామ్ చెప్పేశారు. ఆయనకైనా టికెట్ ఉంటుందని అంతా అనుకున్న చివరికి సీటు లేదని తేల్చేశారు. నాడు అవసరం, నేడు అనవసరంగా మారింది రెబల్ ఎమ్మెల్యేల పరిస్థితి. ఎలక్షన్లు వస్తున్నటువంటి తరుణంలో గెలుపు గుర్రాలకి టికెట్లు ఇచ్చే పనిలో పడ్డాయి వైసీపీ. అటు టీడీపీ, జనసేన కూడా సర్వేల ప్రకారం టికెట్లు కేటాయిస్తూ పోతుండడంతో రెబల్ ఎమ్మెల్యేల ఎమోషన్స్కి ఇక్కడ వెయిట్ లేకుండా పోయిందని చెప్పుకోవాలి. రెబల్ ఎమ్మెల్యేలు ఒక ఎమోషన్ తోటి ఆయా పార్టీల్లో ఇమడలేక, ఆయా పార్టీలో అసంతృప్తితోటి ఆవేశం కొద్దీ బయటకు వచ్చి ఆపోజిట్ పార్టీలో చేరినటువంటి పరిస్థితి. రాబోయే ఎన్నికల్లో వాళ్ళకి ఆ ఎమోషన్ తోటి సీట్లు ఇస్తారనేటటువంటి పరిస్థితి, ఆ పరిణామాలు మారిపోయాయి. ప్రస్తుతం సర్వేలు చేసుకుంటున్నటువంటి పార్టీలు గెలుపు గుర్రాలకు మాత్రమే టికెట్లు ఇవ్వాలని భావిస్తూ ఆ విధంగా లిస్టులు బయటపెడుతూ ఉన్నాయి. ఇది రెబల్ ఎమ్మెల్యేల పరిస్థితి. రెబల్ ఎమ్మెల్యేలతో పాటు ఆయా పార్టీలో ఉన్నటువంటి టీడీపీ కావచ్చు, ఇటు వైసీపీ కావచ్చు, ఆయా పార్టీలో ఉన్నటువంటి కొంతమంది నేతలకు ఆ పార్టీలు కేటాయించిన టికెట్లు దక్కలేదు. సర్వేల ప్రభావం కావచ్చు, లోకల్లో ఉన్నటువంటి పరిస్థితుల ప్రభావం కావచ్చు, పొత్తు ప్రభావం కావచ్చు. ఈ పరిస్థితులతో ప్రస్తుతం చాలామందికి టికెట్లు దొక్కనటువంటి పరిస్థితి. టీడీపీలో ఉన్నటువంటి చాలామంది సీనియర్లు ఇంకా లిస్టులో పేరు లేకపోవడంతో వాళ్ళకి టికెట్లు దక్కబోతున్నాయా, రాబోయేటటువంటి లిస్టులో వాళ్ళ పేర్లు వస్తాయనేది కూడా అగమ్యగోచరంగా కనపడుతున్నటువంటి పరిస్థితి. ఇక ఉత్తరాంధ్ర నుంచి రాయలసీమ, ఇటు నెల్లూరు వరకు తీసుకుంటే కనుక చాలా అన్ని జిల్లాల్లోనూ అసంతృప్తులు ఉన్నటువంటి పరిస్థితి. కార్యాచరణ ప్రకటిస్తామనే ప్రకటనలు చేయడం, సపరేట్ మీటింగులు పెట్టుకోవడం, అలాగే నిరసనలు తెలియజేయడం, ఇవంతా కూడా నిత్యకృత్యంగా మారింది. ముందుగా వైసీపీ వంతైంది. గత నెల నుంచి కూడా వైసీపీలో అసంతృప్తి జ్వాలలు కనపడుతూ ఉన్నాయి. ప్రస్తుతం టీడీపీ, జనసేన టికెట్లు ప్రకటిస్తూ ఉండడంతో ఇక్కడ అసంతృప్తి కనపడుతూ ఉంది. ఎంతో కాలంగా టీడీపీలో ఉన్నటువంటి వాళ్ళకి టికెట్లు ఇవ్వకుండా జనసేన నేతలకు కావచ్చు, మరికొంతమందికి నేతలకి టికెట్లు కేటాయించడంపై అసంతృప్తి వ్యక్తం అవుతోంది. ప్రస్తుతం దాని మీద స్పెషల్ డ్రైవ్ చేస్తూ ఉన్నాం మనం. అటు ఉత్తరాంధ్ర నుంచి నెల్లూరు వరకు ఉన్నటువంటి అసంతృప్తులు జిల్లాల వారీగా మనం చూడబోతూ ఉన్నాం. సురేందర్, తాజాగా కొద్దిసేపటి క్రితం మనం చూసాం, బొలినేని ఒక మీటింగ్ ఏర్పాటు చేశారు, కార్యాచరణ ప్రకటిస్తామని చెప్పారు. తాజాగా టీడీపీలో బయటపడేటువంటి అసంతృప్తిది ఏంటి? నెల్లూరులో ఓవరాల్గా టీడీపీ పరిస్థితి ఏంటి? ఎక్కడెక్కడ అసంతృప్తి కనపడుతోంది? బొలినేని దారిటు చక్రి, ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఇటు ఇరు పార్టీలు కూడా అభ్యర్థులను ప్రకటించే పనిలో బిజీ అయిపోయారు. దాంతో పాటుగా ఎవరికైతే టికెట్ దక్కలేదో వారిని, అసంతృప్తులుగా ఉన్నటువంటి వారిని గాడు బుజ్జగిస్తూ ఇటు ఏపీ రాజకీయాలు వేడివేడిగా హాట్గా మారాయని చెప్పవచ్చు. అయితే ముఖ్యంగా నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి ఉమ్మడి నెల్లూరు జిల్లాలో తాజాగా తెలుగుదేశం పార్టీ నుంచి 6 మంది అభ్యర్థులను ప్రకటించడం జరిగింది. ప్రకటించిన తర్వాత ముఖ్యంగా ఉదయగిరికి సంబంధించి ఎన్ఆర్ఐ అయినటువంటి కొత్తగా తొలిసారి పోటీ చేస్తున్నటువంటి యువ నాయకుడైన కాకర్ల సురేష్కి టికెట్ ఇవ్వడం జరిగింది. అక్కడ గతంలో ఉదయగిరి నుంచి ఎమ్మెల్యేగా వ్యవహరించినటువంటి బొల్లేని రామారావు గతంలో ఎమ్మెల్యేగా ఉన్నారు. దాంతోపాటుగా ఆ యొక్క ఎమ్మెల్యేని కాదని, మాజీ ఎమ్మెల్యేని కాదని ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి కాకర్ల సురేష్ గత 2 సంవత్సరాలుగా
అక్కడ ట్రస్ట్ ద్వారా, కాకర్ల ట్రస్ట్ ద్వారా సేవా కార్యక్రమాలు చేస్తూ ముందుకెళ్తున్న క్రమంలో ఇటు ఆ యొక్క కాకర్ల సురేష్ను కూడా గతంలో బొల్లేని రామారావే తెలుగుదేశం పార్టీ అధినేత అయిన చంద్రబాబు నాయుడుకి పరిచయం చేయడం జరిగింది. దీంట్లో భాగంగా అప్పటి నుంచి కూడా ఇద్దరు కలిసి వెళ్తా ఉన్నారు. అయితే నిన్న మొన్నటి దాకా కూడా ఉదయగిరి నియోజకవర్గం నుంచి బొల్లేని రామారావు తెలుగుదేశం పార్టీకి ఇన్ఛార్జిగా ఉన్నారు. అయితే ఒక్కసారిగా ఈ యొక్క తొలి జాబితాలో ఏదైతే టీడీపీ జనసేన పొత్తులో భాగంగా ప్రకటించినటువంటి ఈ యొక్క 99 సీట్లో ఉదయగిరికి సంబంధించి కాకర్ల సురేష్కి ఇవ్వడం జరిగింది. ఆ రోజు నుంచి కూడా బొల్లేని రామారావు అందుబాటులో లేకపోవడం జరిగింది. అయితే ఆ రోజు నుంచి అందుబాటులో లేనటువంటి ఈ యొక్క ఉదయగిరికి సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యే బొల్లేని రామారావు ఈ రోజు సడన్ గా ఆ యొక్క ఉదయగిరికి సంబంధించినటువంటి కలిగిరిలో ఈ బొల్లేని రామారావు క్యాంపు కార్యాలయంలో ఒక సభ ఏర్పాటు చేసి ఆత్మీయ సమావేశం అక్కడ ఉన్నటువంటి తమ అనుచర వర్గం ఎవరైతే ఉన్నారో ఉదయగిరికి సంబంధించినటువంటి 8 మండలాల్లో ఉన్నటువంటి నాయకులు, కార్యకర్తలు అందరిని కూడా ఈ రోజు సమావేశం ఏర్పాటు చేసుకొని అక్కడ ఒక అసమ్మతి గలం అయితే వినిపిస్తున్నట్టు మనం చూస్తున్నాము. ఏదైతే గతంలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ, వెంకయ్య నాయుడు వంటి నాయకులతో పరిచయాలు ఉన్న నేపథ్యంలో అప్పుడు వారి పరిచయాలతో ఈ యొక్క ఉదయగిరి నియోజకవర్గానికి ఎనలేని సేవ చేశాను, తెలుగుదేశం పార్టీ కోసం 2012లో జరిగినటువంటి ఉప ఎన్నికల్లో పార్టీ అధిష్టానం మేరకు చెప్పిన మేరకు అప్పుడు పోటీ చేసి ఓడిపోవడం కూడా జరిగింది. ఈ క్రమంలో ఈ యొక్క నన్ను కాదని ఈ యొక్క ఉదయగిరి నియోజకవర్గంలో కొత్త వారికి అవకాశం ఏమిటని కూడా బొల్లేని రామారావు ప్రశ్నించినటువంటి పరిస్థితి ఉంది. చక్రి, సురేందర్, బొలినేని పార్టీ వీడే పరిస్థితి ఉందా? అంటే కార్యాచరణ ప్రకటిస్తున్నారు, వీడితే ఎటువైపు వెళ్తారు? వైసీపీలో ఆయనకి అక్కడ స్పేస్ ఉందా బొలినేనికి? అలాగే వైసీపీ రెబల్ అభ్యర్థులుగా రెబల్గా ఉన్నటువంటి వైసీపీ నుంచి బయటకు వచ్చినటువంటి మిగతా ఉమ్మడి నెల్లూరు జిల్లా కోటరెడ్డి కావచ్చు, లేదంటే మేకపాటి కావచ్చు, ఇతర నేతలకి ఎట్లాంటి అకామిడేషన్ కనపడుతుంది? వాళ్ళలో అసంతృప్తి ఎట్లా ఉంది? ముందుగా బొలినేనికి స్పేస్ ఉందా వైసీపీలో? వేరే పార్టీలకు వెళితే ఆయనకి అవకాశం ఉందా? ఆ ప్రభావం టీడీపీ మీద ఎట్లా ఉంటుందో మాట్లాడుకున్న తర్వాత వైసీపీ రెబల్స్కి వెళ్దాం. చక్రి, ఏదైతే బొల్లేని రామారావు మొదటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీలోనే ఉంటున్నారు. అయితే ఇప్పుడు కూడా ఈ యొక్క ఆత్మీయ సమావేశంలో కూడా ఎక్కడ కూడా పార్టీ గురించి అయితే పార్టీ మారుతానని, వేరే పార్టీకి వెళ్తానని కూడా ఎక్కడ ప్రస్తావించలేదు. ఏదైతే అతనికి టికెట్ ఇవ్వకపోవడానికి కారణాలు ఏమిటి, నాకన్నా కాకర్ల సురేష్కు ఉన్న అర్హతలు ఏమిటని కూడా ప్రశ్నించడం జరిగింది. అయితే మరోసారి కూడా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిని కలిసి ఈ యొక్క నాకు టికెట్ ఇవ్వకపోవడానికి గల కారణాలు ఏమిటి, ఇప్పుడున్నటువంటి అభ్యర్థికి ప్రకటించినటువంటి కాకర్ల సురేష్కి టికెట్ ఉన్నటువంటి అర్హతలు ఏమిటని కూడా ఈ యొక్క ఆత్మీయ సమావేశంలో మాట్లాడడం జరిగింది. అయితే పార్టీ ఏ పార్టీకి వెళ్తారో లేదా పార్టీ మారుతారా ఏంటనేది కూడా భవిష్యత్తులో కార్యాచరణ రూపంలో ప్రకటిస్తానని కూడా ఇప్పటికే కార్యకర్తలకి దిశానిర్దేశం జరిగింది. అయితే కార్యకర్తల మటుకు బొల్లేని రామారావుకు టికెట్ ఇవ్వాలని మరోసారి చంద్రబాబు నాయుడుతో మాట్లాడి ఈ యొక్క సంబంధించినటువంటి బొల్లేని రామారావు మరొకసారి పునరాలోచన చేయాలని కూడా ఇటు బొల్లేని రామారావు చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే ముఖ్యంగా ఇటు నెల్లూరు జిల్లాలో ఆ యొక్క ఉదయగిరికి సంబంధించినటువంటి వైసీపీ రేపలు ఎవరైతే ఉన్నారో వేకపాటి చంద్రశేఖర్ రెడ్డి కూడా మొదట్లోనే ఎప్పుడైతే టీడీపీకి వస్తారని అనుకున్నారో ఆ రోజే అధిష్టానం మేకపాటి చంద్రశేఖర్ రెడ్డికి టికెట్ లేదని చెప్పడంతో అతను సైలెంట్ అవడం జరిగింది. ఇక్కడ కూడా ఇటు ఏదైతే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, ఇటు బొల్లేని రామారావు కావచ్చు, సీనియర్ నాయకులు ఖమ్మం రామారెడ్డి కావచ్చు, వీరందరూ కూడా కలవటం జరిగింది. కలిసిన క్రమంలో వీరందరూ కూడా మద్దతు ఇస్తారని కూడా ఊహించుకున్నంలో లాస్ట్ క్షణంలో ఇటు కాకర్ల సురేష్ ని ఏదైతే కొత్త అభ్యర్థులకు అవకాశం ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ యొక్క అక్కడ కాకర్ల సురేష్కి ఇవ్వడం జరిగిందని కూడా ఇటు అధిష్టానం చెప్తుంది. అయితే ఇక నెల్లూరు జిల్లాలో అదేవిధంగా టీడీపీకి సంబంధించినటువంటి తొలి జాబితాలో విడుదలైనటువంటి సుల్లూరుపేట నుంచి కూడా ఒక అసమ్మతి గలం కూడా వినిపిస్తుంది. ఏదైతే సుల్లూరుపేటకి సంబంధించినటువంటి యొక్క విజయశ్రీ, నెలవల విజయశ్రీ మాజీ ఎంపీ కూతురు, ఆ విజయశ్రీకి టికెట్ ఇవ్వడంతో అక్కడ స్థానికంగా ఉన్నటువంటి పరసారత్నం, ఆయన మాజీ మంత్రి, వారి కూతురు అదేవిధంగా మా పరసారత్నం కూడా అసమ్మతి గలం వినిపించడం జరిగింది. ఆ అమ్మాయికి ఇవ్వడానికి అమ్మాయికి ఎలాంటి అనుభవంతో ఇచ్చారని కూడా ఇటు టీడీపీ సంబంధించినటువంటి పరసారత్నం కూడా ప్రశ్నించడం జరిగింది. చక్రి, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్ సురేందర్.